ఇకపోతే ప్రతి సంవత్సరం కూడా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారికి, స్కూల్ ఫస్ట్ వచ్చిన వారికి ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు వారికి మెమోటోలు, బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలనే మంచి సంకల్పంతో ప్రసాదరావు గారు ప్రతి సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి వారి తల్లిదండ్రులు, పిల్లలు మరియు ముఖ్య అతిథుల ద్వారా ఆ సందర్భంలో వారిని సత్కరించడం ఆనవాయితీ గుర్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఈరోజు విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో మరి ఈరోజు ఈ కార్యక్రమం గౌరవనీయులు, ఆత్మీయులు, కావలి పట్టణంలో పనిచేసినటువంటి డిఎస్పీ గారు ఎంతో ప్రేమపూర్వకంగా మేము అభ్యర్థించగానే మా కార్యక్రమానికి ఎన్ని పనులున్నా కూడా పిల్లలకు వర్గం కాబట్టి ఈరోజు పిల్లలే రేపటి భావి భారత పౌరుడి మంచి లక్ష్యంతో గెలుపు సాధించి గెలుపు గుర్రాలను ఆశీర్వదించాలి. పట్టణంలో ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్లో కూడా 10th క్లాస్లో ఎక్కువ మార్కులు సాధించి కావలి పట్టణానికి మమతాయమానంగా నిలిచినటువంటి ప్రభుత్వ విద్యార్థులను, ప్రైవేట్ సెక్టర్ల విద్యార్థులను కూడా ఆశీర్వదించడానికి ఎంతో ప్రేమగా వచ్చేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ గారు అందరికీ కూడా, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా ఆత్మీయంగా ఈ కార్యక్రమం ఇచ్చేందుకు అభినందన, వందన, మానవ సవినయంగా అందజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులు శ్రీ రమణయ్య గారు ఎంతో ప్రేమపూర్వకంగా మాకు ఇక్కడ విశ్వశాంతి పాఠశాలలో ఈ కార్యక్రమానికి వారు అనుమతించి పాఠశాలలో ఉండే ఫర్నిచర్ అంతా మాకు అప్పగించి కార్యక్రమాలు సజావుగా జరగడానికి వెన్నుదన్నటువంటి గౌరవ ఆత్మీయులు రమణయ్య గారికి మనపూర్వకంగానే అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పట్టణంలో కృషితో రాష్ట్రీ దుర్భిక్షం, చదువుతో వస్తుంది విద్య, విద్యతో వస్తుంది వినయం అన్నారు. విద్యను మించిన ఆస్తి ప్రపంచవ్యాప్తంగా లేదు 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 ఖండాంతరంలో గమనించినా కూడా ఒక విద్యావంతులకు విలువ కానీ, విద్యావంతుల గౌరవం కానీ ఎక్కడా లేదు. కానీ విద్య అనే ఆస్తి ఇల్లు ముందు తగలబడిపోదు, సముద్రంలో కలిసిపోదు, దొంగలు దొంగిలించలేరు. కాబట్టి బిడ్డలందరూ కూడా చక్కగా చదవాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, తల్లిదండ్రులు మంచి పేరు నిలబడాలి. నీ కాళ్ళ మీద నిలబడినట్లయితే ఎవరిని ఆధారపడకుండా తిండి, బట్ట, నివాసానికి యోగ్యత కలిగించవుతావు. మరి తల్లిదండ్రులు ప్రేమించవచ్చు, తల్లిదండ్రులు సహాయపడాలి, తల్లిదండ్రులు మన చక్కగా వినాలి. చదువు 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 అంటే చదువుని మించిన ఆస్తి కొట్టేది కానీ మీకు వేరే వ్యాపారం అక్కర్లేదు. ఒక 10th క్లాస్ కదా, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని చక్కగా బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించిన రోజు ఈ ప్రశంసలే కాదు, ఈ పెద్దలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. కాబట్టి అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. హార్దిక్ కంగ్రాచులేషన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకించి రత్నం ఫౌండేషన్ యొక్క అధిపతి ప్రసాద్ గారికి మరియు మిగిలిన సేవా సంస్థ సభ్యులందరికీ, అధ్యక్షులందరికీ ముందుగా ధన్యవాదాలు. వాస్తవంగా నాది బిజీ షెడ్యూల్. ఈరోజు ఆల్రెడీ ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఈ ప్రోగ్రాం కంపల్సరీ నేను అటెండ్ కావాలని ఉద్దేశంతో వచ్చాను. ఎందుకంటే మొన్న ఆవిడ వచ్చి నాకు మేము ప్రోగ్రాం బుక్ చేసుకుంటామని చెప్పి మరీ చెప్పలేరు. సో ఇప్పుడు ఏదైనా ఒకటి మీ అందరూ కూడా 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి ఎంటర్ కాబోతున్నారు, అంతే కదా. కాబట్టి చాలా చాలా మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ మీకు ఇది టైం అనమాట. ఎందుకంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనేది ఏదైనా ఒక స్టూడెంట్కి ఒక జీవితాన్ని మనకు తిప్పేది 10th ఇంటర్మీడియట్. కాబట్టి ఈ మీరు బాగుపడాలన్నా, పైకి వెళ్ళాలన్నా, లేదా అంతరంతో ఆగిపోవాలన్నా మీ యొక్క ఈ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు 10th క్లాస్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామంది ఏంటంటే ఇంటర్మీడియట్ స్థాయిలోనే వాళ్ళ భవిష్యత్తు గురించి కాదు ఆలోచించుకుంటే పక్కదారి పెట్టేది ఇంకా అలాంటి వాళ్ళు ఏదంటే లైఫ్ స్మైల్ అయిపోతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా కాన్షియస్గా బాధ్యత ఉన్నారు. ఏంటంటే సాధారణంగా ఎవరైతే 25 years వరకు బాగా కష్టపడతారో వాళ్ళు జీవితాంతం చచ్చిపోయే వరకు సుఖపడతారు. ఎవరైతే 25 years వరకు కష్టపడకుండా లగ్జరీగా బాధ్యత లేకుండా వాళ్ళు తిరుగుతారో వాళ్ళకి 25 years తర్వాత కష్టాలు మొదలైతే వాళ్ళు చచ్చిపోయేదాకా కష్టాలు. మీకు అది కావాలి, ఇది కావాలో మీరు సుఖపడుతుంది. ముందు కష్టపడినాక తర్వాత సుఖపడదు. అదే ముందు సుఖపడిన తర్వాత చచ్చిపోయిన దాకా కష్టపడదు. అదే ఇది అనేది వేసుకోండి. పోతే ఇప్పుడు మీకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
పాత రోడ్లు సౌకర్యం చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెబుతాను. నేను కరెంట్ లైన్లో చదువుకోలేదు. కరెంట్ లైన్ మాకు తెలియదు అసలు. మాది అంత పల్లెటూరులో నేను బీఎస్సీ డిగ్రీ అయిపోయిన 1 year తర్వాత మా ఊరికి కరెంట్ వచ్చింది. అందాక మేము ఏంటంటే ఓన్లీ కిరోసిన్ గుర్తునే చదువుకున్నాం. పాత రోజులు ఏంటంటే కిరోసిన్ గుడ్లో కూడా కొంచెం చిన్న సైజు పెద్ద సైజు ఉండేవి. పెద్ద సైజు అంటే రోజు బస్సు పడుతుండేది. ఆ బస్సు అంతా రోజు ఏంటంటే మన సున్నతో వాటర్తో కడిగేసేసి ఆ బాగా లైటింగ్ వస్తామన్నమాట. అలా ఉండేది అన్నమాట. అలాంటి ఆడుతుంది. అదేవిధంగా 5-6 kilometers బై వాక్ తీయడం నడుచుకుంటూ వెళ్తున్నాం. హై స్కూల్కి వెళ్ళాలంటే మా ఊరి నుంచి 6 kilometers అన్నమాట బై వాకింగ్ వెళ్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మేము చదువుకున్నాం. అంటే ఆ పాత రోజుల్లో నేను చెప్పింది అంటే 35 years బ్యాక్, 40 years సమయం అన్నమాట. అప్పుడు ఏంటంటే సౌకర్యాలు లేవు. చాలా ఏంటంటే చదువుకోవాలంటే చాలా కష్టాలకి నష్టాలకి ఓర్చాలి. అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మీకు అన్ని అందుబాటులో వచ్చేసి ఏది కావాలంటే తప్పని స్విచ్ అయ్యగానే లైట్ వెళ్తుంది, స్విచ్ అయ్యగానే ఫ్యాన్ వెళ్తుంది. అప్పుడు మాకు ఫ్యాన్ అంటే తెలియదు, లైట్ అంటే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చిన ఏంటంటే ఆ పాతకాలం పరిస్థితి తెలుసు, ఇప్పుడు పరిస్థితి తెలుసు. మాకు ఏంటంటే అది ఇది మొత్తం 2 తెలుసు. కాబట్టి ఏంటంటే మేము పడినంత కష్టం వీటి పడక్కర్లేదు. దాంట్లో ఒక 50% కష్టపడినా మీకు భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే మీకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. నేను అంత కష్టపడి చదువుకొచ్చి నాకు బీఈడి అప్పుడు ఏంటంటే 1980s బీఈడి చేస్తే ఉద్యోగం గ్యారెంటీ. అంతే కదండి. 1980కి 90 మధ్యలో బీఈడి డిగ్రీ అయితే మనం ఉద్యోగాన్ని గ్యారెంటీ జేబులో రిజర్వ్ చేస్తున్నట్లే. ఏ ఉద్యోగం ఉన్నప్పుడే బీఈడి ఉద్యోగం గ్యారెంటీ అన్నమాట. అలాంటిది నాకు అప్పుడు ఎంట్రన్స్ స్టేట్ మొత్తం మీద 29th ర్యాంక్ వచ్చింది. బీఈడిలో స్టేట్ మొత్తం మీద 52 కంబైన్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ మొత్తం మీద 52 బీఈడి కాలేజీలు. స్టేట్ మొత్తం మీద 52. ఇప్పుడంటే దాదాపు 300-400 బీఈడి కాలేజీలు. అప్పుడే బీఈడి అంటే అంత వాల్యూ అన్నమాట. ఈవెన్ ఎంబీబీఎస్ కంటే కానీ బీఈడికి అంత కాంపిటీషన్ ఉండేది. అలాంటి దాంట్లో నాకు స్టేట్లో 29th ర్యాంక్ వచ్చింది. అప్పుడు అడిగారు మీకు ఎక్కడ, మా కౌన్సిలింగ్ అడిగారు నీకు ఎక్కడ కావాలి, స్టేట్లో నువ్వు ఎక్కడ కూడా నాకు ఇస్తామని. అప్పుడు నేను మహారాజీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయనగరం, విచ్ ఈజ్ ది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ బీఈడి కాలేజ్ ఇన్ అవర్ స్టేట్. అక్కడ నేను కోరుకున్నాను. అలాగే తర్వాత మళ్ళీ నేను లాస్ట్ ఇయర్లో కూడా స్టేట్లో నాది 72 ర్యాంక్. నేను లాగా ఆచార్య నాగార్జున జ్ఞాపకం చేశాను. నేను ఎప్పుడు కూడా నేను చదివేటప్పుడు ర్యాంకింగ్లో ఉన్నాడు ఎప్పుడు కాదు. అంటే నేను కింద నుంచి ఏంటంటే బాగా కష్టపడి వచ్చినాడు కాబట్టి నాకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన. అదే ఎప్పుడైతే కష్టాలు ఎక్కువ పడతాడో ఆ కష్టాలు పడడం ఏంటంటే నేను ఈ కష్టాలకి తొందరగా బయటపడాలంటే నేనేం చేయాలనేది వాడికి ఆ పట్టుదల ఉంటుంది. అన్ని రకాల కసి పోతుంటాయి అన్నమాట. అంటే ఎవడైతే కష్టాలు పడతాడో నేను సుఖాలు ఉండగా కదా నా జీవితంలో సుఖాలు అయితే వాడికి పెద్ద బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే కష్టాలు దేవుని ఉండేది మీరు కొంచెం ఊహించుకోండి. సుఖాలు మాత్రం అలవాటు పడి ఎవరైతే సుఖాలకు అలవాటు పడ్డారో వాళ్ళ జీవితం వాళ్ళే సాధించాలి. దాని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మన బాడీని కష్టపెట్టాలి. బాడీని సుఖపెట్టామంటే మనం చదవలేము, ఒళ్ళు బతకం వచ్చేసింది, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లెగవలేము. ఎందుకంటే బాడీ యొక్క సుఖాన్ని కోరుకుంటుంది. ఎప్పుడు కూడా బాడీని సుఖాన్ని కోరుకునేది, బాడీని కష్టపెట్టాలి. కష్టపడినప్పుడే మీరు అనుకున్న ఫలితాలు సాగిస్తారు. కాబట్టి ఈరోజు నేను చూస్తున్నాను, మీరు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా 590 దాకా సాధించారంటే హ్యాట్సప్ అన్నమాట. రాబోయే కాలంలో ఇంకా ఇంటర్మీడియట్లో కూడా ఎందుకన్నా బాగా మీ యొక్క గోల్స్ ఏదైతే ఉన్నాయో మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మన ప్రదేశంలో రావచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రసాద్ గారు 2 నిమిషాలు మీరు దృష్టిగా చెప్పండి.